ఆ ప్రేమ, ఆ దైవత్వం నిన్ను ఏ పని కొరకైతే నిర్ణయించినాడో దేవుడు, ఏ పని కొరకైతే సిద్ధపరిచినాడో జగత్పునాది వేయబడక ముందు, ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకుంటాడు యేసయ్య. ఈ సమయంలో ప్రియులారా, నా యొక్క చిన్న అనుభవాన్ని చెప్తాను. జగత్పునాది వేయబడక ముందే ఆయన తోటలో ఒక పనివానిగా నన్ను ఏనాడో నిర్ణయించుకున్నాడు నా యేసయ్య. 1963 సంవత్సరంలో మా తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మేము చిన్నతనంలో ఉన్నప్పుడు లూథరన్ చర్చిలో మాకు కూడా బాప్తీసం ఇప్పించాడు మా నాన్నగారు. నా పాత పేరు తీసివేసి నా పేరు సుందరరావు అని పేరు కూడా మార్చాడు ఒక దైవజనుడు. పేరు మారింది కానీ బాప్తీసం పొందాను కానీ బ్రతుకు మారలేదు. పెరిగి పెద్దవాడిని అయిన తరువాత నా జీవితం అంతా పగిలిన పాత్రలు అయిపోయింది. దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును అన్న దైవలేఖనమును బట్టి అనేక మంది చెడు స్నేహాల ద్వారా దుర్వ్యసనాలకు బానిసనయ్యాను. చెడు కార్యాలు చేశాను, చెడ్డవాడిని అనిపించుకున్నాను. చివరికి ఒక ఘోరమైన దుష్కార్యం చేసి సొంత గ్రామం నుండే పారిపోయాను. 12 సంవత్సరాలు ఆయా ప్రాంతాల్లో పగిలిన పాత్రగా జీవించాను. అందరి చేత అసహించుకోబడినాను, అందరి చేత చేదరించుకోబడినాను. అసలు వీడు పనికిరాడు, ఈ మనిషి వ్యర్థుడు అన్నట్టుగా అందరి చేత ద్వేషించబడినటువంటి జీవితం నాది. అయితే ఆయన మహాకృప చేత, ఆయన జగత్పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నటువంటి పాత్ర ఎడల ఆయనకున్నటువంటి అపురూపమైన ప్రేమ చూడండి. ఇర్మీయా భక్తుడితో అంటున్నాడు, ఆ కుమ్మరివాడు మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? దేవుని వాక్యానుసారంగా నన్ను ప్రేమించి 1987 సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఒక దైవజనుడు ఆరాధన పెట్టినప్పుడు ఆరాధనకు వచ్చి ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి తన గాయపడిన హస్తాలు నా వైపు చాచినాడు. నా కుమారుడా, జగత్పునాది వేయబడక ముందే నిన్ను ప్రత్యేకమైన ఒక పరిచర్య కొరకు నేను నిర్ణయించుకున్నాను. అయితే ఈరోజు నువ్వు పగిలిన పాత్రలా ఉన్నావు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మరలా నూతన పాత్రగా చేస్తానని చెప్పి ప్రభు నాతో మాట్లాడి నన్ను సంధించి తన పరిశుద్ధాత్మను నాపైన కుమ్మరించి ప్రత్యాత్తాపమైన హృదయముతో నా దౌర్భాగ్యపు స్థితి అంతా కూడా ప్రభు దగ్గర ప్రాధేయపడినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపచేసినప్పుడు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ప్రార్థించినప్పుడు, ఆయన మహాకృప చేత నన్ను క్షమించి పగిలిన పాత్రనైన నన్ను, ఒలికిపోయినటువంటి పాత్రనైనా మరలా ఆయన తన చేతిలోనికి తీసుకొని ఒక రూపమునిచ్చి తన పోలికనిచ్చి పాపపు స్వభావాన్ని మార్చి ఈరోజు ఆయన పరిచర్యలో ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఎవరు పనికిరారన్నారో, ఎవరు ద్వేషించారో, ఎవరు విమర్శించారో, ఎవరు ఈ వ్యక్తి